దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ పోలీసులను నిఘా విభాగం అప్రమత్తం చేసింది. ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్ చేసినట్టు ఢిల్లీ పోలీసులను అప్రమత్తమయ్యారు. దసరా, దీపావళి పండుగల వేళ ఉగ్రదాడికి కుట్రలు తెరలేపుతున్నారట. విదేశీ పౌరులను రక్షణ కవచంగా ఉపయోగించుకునేలా ఉగ్రవాదులు వ్యూహాలు పన్నుతున్నారట. కొన్ని దేశాల ఎంబసీలను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అన్ని మార్కెట్లు, ప్రాపర్టీ డీలర్లు, కార్ డీలర్లు, గ్యారేజీల వద్ద పెట్రోలింగ్, తనిఖీలను పెంచాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టే ప్రయత్నాల్లో ఉగ్రవాద ముఠాలున్నాయని సమాచారం. ఇక ఈ తరుణంలోనే ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసింది నిఘా విభాగం. దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ పోలీసులను నిఘా విభాగం అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, ఢిల్లీలో ఏదైతే వచ్చే దసరా మరియు దీపావళి పండుగల సందర్భంగా ఢిల్లీలో ఉగ్రవాద కుట్ర జరుగుతుందని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలకు వచ్చిన సమాచారం ప్రకారం ఢిల్లీ రాష్ట్రమంతా కూడా హై అలర్ట్ ప్రకటించేందుకు నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరికలు చేశాయి. దీని నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్ట్ తో పాటు అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ, పార్లమెంటు, తర్వాత ఇతర కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల పలువురు ముఖ్యమంత్రులు కూడా ఉండే విఐసిసి మొత్తం ఏరియాలో కూడా అలర్ట్ ప్రకటించడం తెలుస్తా ఉంది. అదేవిధంగా మెట్రో రైల్వే స్టేషన్ తర్వాత జగన్ ఎయిర్పోర్ట్ ఇవన్నిటి కూడా ఎప్పటికప్పుడు ఉగ్రవాదులు దారి ముప్పు ఉన్న నేపథ్యంలో నిఘా వర్గాల ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు పెద్ద ఎత్తున అయ్యాలంటే ప్రకటించడం. గతంలో కూడా కొన్ని జరిగిన సంఘటన పార్లమెంటు భవనంపై దాడి కానీ తర్వాత ఇతర దాడుల నేపథ్యంలో కూడా ఈసారి దసరా, దీపావళి పండుగ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏదైతే క్రాకర్స్ కాల్చే సమయం కాబట్టి క్రాకర్స్ రూపంలో ఉగ్రవాదులు కుట్రలు చేయొచ్చనే దాంతో నిఘా వర్గాల చర్యలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.